విశాఖ మెట్రో రైల్ నిర్మాణానికి నిధుల సమీకరణపై ఏపీ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ప్రతినిధులు, మెట్రో కార్పొరేషన్ అధికారుల బృందం విశాఖలో పర్యటిస్తోంది. డబుల్ డెక్కర్ మోడల్లో 3 ఫేజ్లలో చేపట్టే ఈ ప్రాజెక్టు కోసం సుమారు 14,000 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా. 3 కారిడార్లలో 46.23 కిలోమీటర్ల మేర మెట్రో వస్తోంది. నిర్మాణ వ్యయంలో రాష్ట్ర ప్రభుత్వం 20% భరిస్తుంది. ఇక మిగిలిన మొత్తం కేంద్రం సహాయంతో పాటు ప్రైవేటు రుణం సమకూర్చుకోనుంది. ఇందుకోసం కేఎఫ్డబ్ల్యూ, ఏఎఫ్డి, ఏడీబీ, ఎన్డీబీ, ఏఐఐబీ, జైకా వంటివి పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి. దీంతో ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ప్రతినిధుల బృందం క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్లింది. మెట్రో రైల్ కార్పొరేషన్ ఎండీ రామకృష్ణారెడ్డి స్వయంగా మెట్రో ప్లానింగ్, స్టేషన్ల నిర్మాణంపై బ్యాంక్ ప్రతినిధులకు వివరిస్తున్నారు. విశాఖ మెట్రో రైలు నిర్మాణం దిశగా కీలక పరిణామం చోటు చేసుకుంది. క్షేత్రస్థాయిలో మెట్రో రైలు కార్పొరేషన్ అధికారులతో పాటు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ప్రతినిధులు కూడా పర్యటిస్తున్నారు. దాదాపుగా 14,000 కోట్ల రూపాయల నిర్మాణం ఏం అవుతుందని ఈ ప్రాజెక్టుకు సంబంధించి ప్రస్తుతం మన దగ్గర మెట్రో రైలు కార్పొరేషన్ ఎండీ ఉన్నారు. సార్, ఈరోజు క్షేత్రస్థాయి పర్యటనలో ఏమేమి పరిశీలన చేయబోతున్నారు? మనకు ఫేజ్ 1 ప్రాజెక్టు 46.23 కిలోమీటర్స్లో 3 కారిడార్స్ కవర్ అవుతున్నాయి. 3 కారిడార్స్లోనూ మెయిన్ కారిడార్ ఇది మనకి 34.5 కిలోమీటర్స్. కొమ్మాడి జంక్షన్ నుంచి నేషనల్ హైవే మీద అప్ టు గాజువాక దాటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ వరకు వెళ్తాము. ఇప్పుడు మనకి 11,000 కోట్ల ప్రాజెక్టులో 6,000 కోట్లు మనకి ఫారిన్ ఫండింగ్ నుంచి రావాలి. ఈ ఫారిన్ ఫండింగ్ అనేది ఎన్నో బ్యాంకులు ఇస్తాయి, బట్ లోయెస్ట్ ఇంట్రెస్ట్ రేట్ ఇచ్చి బ్యాంకుల కోసం చూస్తున్నాం అనమాట. అది ఏడీబీ ఒకటి, ఏఐబి, ఈ రెండు చాలా తక్కువ ఇంట్రెస్ట్ తోటి వస్తున్నాయి. వీటితో ఇప్పుడు మనం డిస్కస్ చేసి చేయాలి. సో ముందర వాళ్ళు క్షేత్ర పరిశీలనకు వచ్చారు. ఈరోజు ఇదంతా క్షేత్ర పరిశీలన చేయించి ఫైనలైజ్ చేస్తాం. సో ఈరోజు రేపు మొత్తం డిస్కషన్ వెళ్తాయి. ఓకే, ఓవరాల్ గా విశాఖపట్నం మెట్రో రైలు 3 కారిడార్లుగా నిర్మాణం జరుగుతుంది. ఫస్ట్ కారిడారు కొమ్మాది నుంచి స్టీల్ ప్లాంట్ వరకు చేయాలనేది ప్రతిపాదన. ఇందులో భాగంగానే ప్రస్తుతం ఏదైతే కొమ్మాది జంక్షన్ ఉందో ఈ కొమ్మాది జంక్షన్ దగ్గర నుంచి ఉన్న పరిస్థితులు ఏంటి, ఎక్కడెక్కడ మెట్రో స్టేషన్లు ఏర్పాటు కావాలని, అలాగే నిధులకు సంబంధించి ఇప్పుడు ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ బ్యాంక్ సంబంధించిన ప్రతినిధులు కూడా వచ్చారు. వారితో మెట్రో రైలు అధికారులు చర్చలు జరుపుతున్నారు. ప్లానింగ్ సంబంధించి ఏదైతే మెట్రో రైలు ప్రాజెక్టుకు సంబంధించిన సమగ్ర ప్లానింగ్ ను వారికి వివరించడంతో పాటుగా భవిష్యత్తులో ఎక్స్టెన్షన్స్ ఎలా ఉండబోతున్నాయి, ఎక్కడెక్కడ స్టేషన్స్ వస్తాయి, రూట్ మ్యాప్ కు సంబంధించిన పూర్తి వివరాలన్నింటినీ కూడా అందజేస్తున్నారు. ఈ పూర్తిగా 2 రోజుల క్షేత్రస్థాయి పర్యటన ఉండబోతోంది. క్షేత్రస్థాయి పర్యటన ముగిసిన తర్వాత ఏదైతే లోయెస్ట్ ఇంట్రెస్ట్ కు రుణం వస్తుందో ఆ రుణం వచ్చే బ్యాంకులతో సంప్రదింపులు పూర్తి చేసి పూర్తిగా నిధులను సమీకరించుకోవడానికి ముందుకెళ్తామని చెప్తున్నారు. 6,100 కోట్ల రూపాయల రుణాన్ని ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బ్యాంకు అందజేయబోతోంది. ఈ క్రమంలోనే ఆ బ్యాంకుకు సంబంధించిన ప్రతినిధులతో పాటు మెట్రో రైలు అధికారులు కూడా క్షేత్రస్థాయి పర్యటన కొనసాగిస్తున్నారు. మరిన్ని వీలైనంత త్వరలో ఈ డిపిఆర్లకు అన్నింటికి కూడా పూర్తిస్థాయి అనుమతులు పొందిన తర్వాత ప్రాజెక్టు ఎగ్జిక్యూషన్ ను ప్రారంభిస్తామని అధికారులు స్పష్టం చేస్తున్నారు. కెమెరామెన్ రవితో రవిచంద్రన్ టీవీ, విశాఖపట్నం.